షోరూమ్ లాగా ఉన్నది కాకుండా, బ్యూటీ పార్లర్ కాకుండా బడ్డీ కొట్లు. బడ్డీ కొట్టుడికి ఏముంటది బేసిక్ గా, వాళ్ళు నిజంగా 200 యూనిట్లు కాల్చడానికి ఏముంటది అక్కడ, సాయంత్రం ఒక లైట్ తప్ప బల్బు పెట్టుకోవడానికి. అతనికి ఇవ్వలేదు పోనీ, అతను వెళ్ళి తిరగాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకోవాలి. అతనికి ఏంటి బడ్డీ కొట్టుకి డైరెక్ట్ మీటర్ ఎవరుగా, బడ్డీ కొట్టుకి డైరెక్ట్ మీటర్ ఎవరు, ఎవరి దగ్గర దొంగ కనెక్షన్ అయ్యి ఉంటుంది, సబ్మీటర్ వేసుకో, అది దానికి ఎవరు ఉండదు. ఇంకెవడికి వచ్చింది అది ఇక్కడ. అట్లాంటి మాటకి చేతకి ఉన్నటువంటి తేడా ఉంది. ఇతని కూడా కొన్ని ఉంటాయి, నో డౌట్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీలకు సంబంధించినంత వరకు ప్రత్యేకమైనటువంటి చేసుకొచ్చాడు కొన్ని. అయితే సరిపోతాయ్యా? ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ ఇట్లాగా ఉద్యోగాలు రాసింది, ఎందుకు రాశాడు ఆయన? మీకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? ఇవాళ నేను ఉన్నాను, నేను ఓ ఛానల్ హెడ్ గా ఉన్నప్పుడు నాకు ఉండే వాల్యూకి, ఇప్పుడు నా నెట్వర్క్ హెడ్ గా ఉండే వాల్యూకి చాలా తేడా ఉంటుంది. పర్సనల్ లో నేను కనుక ఇప్పుడు నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, నాకు వాల్యూ వేరుగా ఉంటుంది. అదే నెలకి ఇప్పుడు నా మీద నేను బ్రతుకుతున్నాను అనుకోండి, నా వాల్యూ తక్కువగానే ఉంటుంది. అది సాధికారత అన్నటువంటి. ఈ సాధికారత అన్నటువంటిది ఆర్థిక స్థిరత్వం మీద వస్తుంది. ఈ ఆర్థిక స్థిరత్వం అన్నటువంటిది నీకు రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు వస్తుంటాయి. రాజకీయ అవకాశాలు అన్నది పార్టీలు ఇస్తే వస్తుంటాయి. పార్టీలు 4 ఇచ్చి 400 మందిని సంతృప్తి పరచమంటాం. ఇతను 20 ఇస్తున్నాడు, 100 అని చెప్పను నేను. 4 ఇచ్చింది తెలుగుదేశం, వీళ్ళు 20 ఇస్తున్నారు.